హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే లైక్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అయితే అవుతుంది. మీరు నాకు ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసినట్లయితే ఉంటుంది అదనమాట. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగ్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. మామూలుగా హడావిడి అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ముంబై స్కూల్ టైమ్స్ ఇట్లా ఉన్నాయంటే నాకు పరేషాన్ అయితే అయినా అనమాట. 2 కిడ్స్ ఉన్న వాళ్ళకు వేరే వేరే టైమింగ్స్ ఉంటే సో ఎట్లుంటుంది చెప్పండి మీరే. సో మా పాప వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్, మా బాబు వచ్చేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మా వారు వచ్చేసి 9 o'clock వెళ్ళిపోతారు. ఈ ముగ్గురికి డిఫరెంట్ చేసేయాలంటే చాలా కష్టంగా అయితే అనిపించింది ఈరోజు నాకు. అంటే ఒక్కొక్కసారి చపాతీ చేయని రోజు అట్లా అవుతుంది. చపాతీ చేస్తే అందరికీ చపాతీ ఇంకా కర్రీ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఒకటే దాంట్లో సరిపోతుంది. చపాతీ పిండి అయిపోయినప్పుడు చపాతీ చేయాలని అంటే చపాతీ చేయనప్పుడు ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ముగ్గురికి సెపరేట్ అయితే ఇవ్వాలి. ఇంకా పాప వచ్చేసి పొద్దుగల 6:50కి అయితే పోతుంది అనమాట. ఇంకా ఆమెకైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను. లంచ్ బాక్స్ అనకుండా బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ముంబైలో ఎట్లుంటుందంటే సెకండ్ సెక్షన్కి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే పెడతారు. సో 7 o'clock to 12:25 వరకు అయితే వాళ్ళ స్కూల్ అయితే ఉంది. సో హోమ్ టూర్ బ్లాగ్లో వచ్చిన కమెంట్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చాలా వరకు కమెంట్స్ మంచిగానే వచ్చినాయి, నెగిటివ్ అయితే ఏం రాలేదు. కానీ ఒక కామెంట్ ఏంటంటే అంటే మంచిగానే చెప్పింది ఆ సిస్టర్ కూడా. సో కబోర్డ్ అన్నారు, బీరువా అంటారని. అంటే నేను హోమ్ టూర్లో బీరువా చూపించాను కదా. యాక్చువల్లీ మేము డైలీ ఇంట్లో మేము ముంబైలో ఇక్కడ డైలీ మరాఠీ, హిందీ, తెలుగు డైలీ లాంగ్వేజెస్ మాట్లాడతాం కదా. సో ఇంట్లో ఏమవుతుందంటే అన్నీ మిక్స్ మాట్లాడతాం ఒక్కొక్కసారి. అంటే కొన్ని వర్డ్స్ అనేది మేము తెలుగే మాట్లాడతాం ఇంట్లో, హిందీ అట్లా ఏం మాట్లాడడం. కానీ కొన్ని వర్డ్ అనేది హిందీ, మరాఠీ అట్లా యూజ్ అయితే చేస్తుంటాం అదనమాట. సో మరాఠీలో బీరువాకు కపాట్ అని అంటారు. సో ఒక సిస్టర్ మంచిగా చెప్పింది, బీరువా అంటారు మన లాంగ్వేజ్లో అని. అవును సిస్టర్, కానీ నేను ఇంట్లో అట్లా మాట్లాడతాం కదా. సో అదే వర్డ్ అయితే వచ్చింది. ఇంకో సిస్టర్ అన్నదంటే మేము ముంబైలోనే ఉంటాము, కపాట్ అంటారు, కబోర్డ్ అన్నారు అంటే సరేలే కపాటే అంటారు. ఇంకా నాకు నిజం చెప్పాలంటే తెలుగు లాంగ్వేజ్ కన్నా మరాఠీ లాంగ్వేజ్ చాలా మంచిగా వస్తుంది. ఇంకా తెలుగు లాంగ్వేజ్ అంటే మేము ఇంట్లో మాట్లాడతాము, కానీ మళ్ళీ ప్రాపర్గా తెలంగాణ లాంగ్వేజ్ ప్రాపర్గా అయితే మాట్లాడలేము. కొన్ని వర్డ్స్ తెలుగులో తెలియదు అదనమాట నాకు. సో ఇదంతా సైడ్లో పెడదాము. ఇంకా కొన్ని కమెంట్స్ ఏంటంటే సిస్టర్ అంటే నా బర్త్, మ్యారేజ్, స్టడీ గురించి అడుగుతున్నారు. సో అదొకటి సెపరేట్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్ వ్లాగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఏమంటారు కమెంట్లు అయితే చెప్పండి. అదనమాట. ఇంకా ఇక్కడ బాబు అయితే వానికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాను. కానీ ఆ డ్రాయింగ్ పని పెట్టుకున్నాడు. ఉత్తప్పుడు ఏమి గుర్తుకు రాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడే అన్నీ గుర్తుకు వస్తాయి అదనమాట. సో చేస్తున్నాడు ఇప్పుడు వాడు డ్రాయింగు. ఈ షాప్దన బియ్యం పాప కోసం అయితే చేసిన పొద్దుగల హడావిడిగా. ఇంకా ఇంట్లో వాటర్ కూడా లేదు ఫ్రెండ్స్, 2 రోజులైంది వాటర్ కూడా తిప్పలైంది. ఇంకా అట్లా షాప్దన అయితే బాగా వచ్చలేదు. ఇది వచ్చేసి 12 o'clock చేసిన బాబు కోసం. ఇంకా వానికైతే మంచిగా వచ్చింది. ఇద్దరికి నానబెట్టింది ఒకటే షాప్దన, మళ్ళీ అది ఎందుకు అట్లా అయింది అర్థం కాలేదు. ఇంకా ఇద్దరికి షాప్దనతో సరిపెట్టిన. ఇంకా మా వారికైతే అటుకుల పోహా అంటారు కదా, సో మహారాష్ట్ర రెసిపీ పోహా, సో అదైతే చేసి ఇచ్చిన. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరికీ సెపరేట్ చేసి ఇస్తుంటాను, నాకే ఏం మిగలదు అన్నమాట. అట్లా ఉంటుంది. సో పర్లేదు, బట్ వాళ్ళకైతే టైం టు టైం ఇచ్చేస్తాను. ఈ స్కూల్ టైమ్స్ ఇంకా మా బాబు అయితే ఇంకా 1 ఏమన్నా పోయేటప్పుడు పెడతావు పని రోజుగా సరిగా టైము ఏగలుపుకోలేదు. ఇంకా మీకు టిఫిన్ చేసుకుంటా ఇది చేసుకుంటా అదే అయిపోయిన పని మనుషులు కనబడతారు ముఖం చూడుతున్నది మంచిగా ఏకే బెండి నుంచి చేస్తావు, ఏకే బెండి నుంచి చేస్తున్నా, ఏకే బెండిగా రెండా దూసరా రెండుల మూల అవుతుంది. ఒకటి కోసి అక్కడ పెడితే ఓ అంటే మాత్రం చేసింది మంచిగా వచ్చింది.
ఇట్లా కట్ చేస్తూనే పెడుతుంది. ఇదే కలర్ బ్లాక్ కూడా వేస్తా. ఏ బ్లాక్ కొట్టు బ్లాక్ కొట్టు లేలా మమ్మ లేదు అంతా ఇది ఉంది బ్లాక్ కలర్ వద్దు ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో అయినా బ్లాక్ చేస్తాం వద్దు అది ఇంకో కలర్ లేదు గ్రీన్ ఉంది మంచిగా గ్రీన్ డబల్ ఏం కాదు డబల్ అయితే ఆరెంజ్ ఎల్లో సూపర్ వచ్చేదా దైడ్ చూపుతా మమ్మీ ఆర్టిస్ట్ ఏంటి ఆర్టిస్ట్ కామలి బాయ్ అయినా ఆర్టిస్ట్ ఇక చూపుతా బ్లాక్ అయితే వస్తుంది ఆత్రం మాత్రం చేస్తున్నాయి బెండకాయ వంకాయ అయింది రో అరే మంచిగా ఉంది ఇంకొకటి రావాలి కదా సారీ సారీ ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా 12:10కి అయితే వెళ్ళిపోతాం మేము. 12:25కి చెప్పాను కదా పాపకు స్కూల్ టైం ఇంటికి వచ్చే టైం అదనమాట. ఇంకా వీనికి రెడీ చేసి పప్పన్నం కూడా చేసిన ఇంకా అయిపోయింది అనుకున్నా ఇక్కడి వరకు పని. ఇంకా వచ్చినాక మంచిగా లంచ్ చేసి పనుకుందాం కొంచెం రెస్ట్ తీసుకుందాం అందులోపే చూడండి ఇప్పుడు ఇక్కడైతే ఇంకా రెడీ అయితే మా బాబు ఎప్పటికీ ఎక్కిస్తాడనమాట. సో మమ్మీ ఇప్పుడు ఇంత రెడీ అవుతావా మమ్మీ అని అంటాడంటే మమ్మల్ని ఇచ్చిరానికినే రెడీ అవ్వాలా అని అలా చెప్తుంటాడు వాడు. సో వానికి కెమెరా మంచిగా పట్టురా అని ఇక్కడ చెప్తున్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయినాము. ఈ పప్పి చూశారు కదా చిన్న కుక్క, అది చిన్నగా ఉంది కానీ మస్తు అరుస్తుంది. మా బాబు అయితే చాలా భయపడతాడు. చూశాడు కదా ఎలా పరిగెడుతున్నాడు. అంటే వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ రోడ్ వచ్చేసి చాలా ఈ రోడ్ గురించి కూడా చెప్దాం అనుకున్నా. ఈ రోడ్లు చూసి ఒక సిస్టర్ కామెంట్ చేసింది, మీరు ముంబైలో ఉన్నట్ల లేదు సిస్టర్, ఈ రోడ్స్ అయితే ముంబై కాదు. అబద్ధం చెప్తాను నా ఫ్రెండ్స్, ముంబైనే కానీ మేము కొంచెం చివరికి అలా ఉంటాం అదనమాట. సో ఈ రోడ్ కూడా ఇక్కడనే ఎండ్ అవుతుంది, మా హోమ్ దగ్గరనే ఎండ్ అయితే అవుతుంది. సో అందుకే మీకు అట్లా అనిపించిండొచ్చు. ఇంకా మేము ఇట్లా సందులు వందులు బట్టి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయినాం. స్టార్ట్ కాదు, ఇక్కడ బాబుని వదిలేసి ఇక్కడ వచ్చాను అన్నమాట. ఇంకా పాపని తీసుకొని అయితే వస్తున్నాను. ఇంకా బాబుని వదిలేసి పాపని తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాను. సో సేమ్ అదే రోడ్ దగ్గర మళ్ళీ షూట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇదే మన హోమ్ అదనమాట. సో హోమ్ టూర్లో అయితే చూశారు కదా బయటికి వెళ్ళి. సో ఇట్లయితే ఉంటుంది. సో ఇదే రోడ్డు ఇట్లనే ఉంటాయి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ వెహికల్స్ లేకుండా కొంచెం సైలెంట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఎండ్లో ఉంటుంది కదా ఎక్కువ. మళ్ళీ ముంబై నడి సెంటర్లో వెళ్తే మస్తు సౌండ్ ఉంటుంది. సో ఇక్కడ అట్లా ఉండదు అదనమాట. ఇంకా ఇంట్లోకి అయితే ఎంట్రీ కొట్టేస్తాను. ఇంకా ఇంటికి వచ్చినాక మంచిగా పప్పన్నం తిని పడుకుందాము. ఇంకా పాప కూడా స్టడీ తీసుకోవాలి కదా, ఒక 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము. అన్నలోపే మా ఆయన అయితే ఇంకా ఫోన్ చేసిండు. పప్పన్నంతో పాటు ఏం చేసినావు అంటే, నేను మిర్చి ఫ్రై చేయడానికి ఇట్లా తీసుకున్నా, కాల్ వచ్చింది, మిర్చి ఫ్రై చేయకు ఫిష్ తీసుకొస్తున్నా ఫ్రై చెయ్యి అని చెప్తే సర్లే ఇంకా అని ఇక్కడ ఫిష్ అయితే క్లీన్ చేసుకున్నాను. కొన్ని ఏమో ఈవినింగ్ కోసము చారు పెట్టడానికి, అంటే చేపల పులుసు అట్లా పెట్టడానికి కొన్ని తీసాను, కొన్ని ఏమో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈ చేప వచ్చేసి పాపులేట్ అనమాట. బట్ ఒక చిన్న పాపులేట్ ఇది. మళ్ళీ ఎవరైనా కమెంట్ చేస్తారు ఇది పాపులేటా అని. పెద్ద పాపులేట్ కాకుండా చిన్న పాపులేటు. సో చాలా మంచిగా అయితే వస్తుంది టేస్ట్. ఎట్లా చేసినా టేస్ట్ బాగా వస్తుంది అదనమాట. ఇంకా టైంకి ఇచ్చి మళ్ళీ ఎక్కడో బయటికి వెళ్ళాడు, ఏదో వర్క్ ఉందని, వచ్చే వరకు చేసి పెట్టంటే చేస్తున్నాను. ఉప్పు కారం పసుపు వేసాను, ఏం వేయలేదు. ఇంత రవ్వ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అదనమాట. ఇంకా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలి చెప్పండి నాకు, ఓకేనా. సో చూసారు కదా టైం 1:40 అయితే అవుతుంది. ఇంకా మా వారు వస్తే ఇంకా మెక్కడమే, ఇంకా తిని
కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పాప అయితే ఇంకా ఫిష్ నేను తినాను, ఇంకా పప్పన్నంతో సరిపెట్టుకుంటా అంటే సర్లే నీ ఇష్టం అమ్మ అని చెప్పి ఇంకా పప్పన్నం అయితే తింటుంది. అదన్నమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. సో స్కూల్ టైం చెప్పాను కదా, ఇంకా బాబుది స్కూల్ టైం చెప్పలేదేమో, మర్చిపోయాను. వాడు 12:25కి వెళ్ళి 5:30కి అట్లా వచ్చేస్తాడు. అదనమాట. సో వేడి వేడి ఫిష్ ఫ్రై అయితే రెడీ. సో చాలా బాగుంది కదా. ఓకేనా. సో బాబాయ్, చెక్ కేర్.